స్టూడెంట్స్, నేను మీ నాగూర్ మాస్టర్ని. ఈరోజు మనం ఎక్సైజ్ 2.3లో మనం 3 లెక్కలు చెప్పుకుందాం. లెక్కలు జాగ్రత్తగా ఆలోచించండి, చాలా సులువుగా ఉంటాయి. ఇవి మనకి ఫ్యూచర్ కూడా వస్తుంది. చూడండి ఒకసారి, కింద ఇచ్చిన సమితిలో A=B అవుతుందో లేదో తెలపండి. అంటే ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ వెదర్ A=B ఆర్ నాట్ అవుతుందా లేదు చెప్పాలి మనం. అంటే రెండు సమానత ఇజ్ కూడా చెప్తాం, లేదంటే నాట్ కూడా చెప్పేస్తాం. చూడండి మొదటి లెక్కలో చూడండి, A=ABCD అండ్ B=DCA లేకపోతే ACB. చూడండి సార్, ఇక్కడ మనకి ఒక నియమం ఉంది. A=B అంటే ఇవి సమసమితులు అవ్వాలి. సమసమితులు అంటే అర్థం మన ఇక్కడ ఒకే మూలకాలు ఉండాలి, ఒకలాగే ఉండాలి. ఆ మూలకాలు వేరువేరుగా అంటే ఆర్డర్లో లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ఇది సమానం అంటే అది సమానం అంటే ఏం చేయాలి మనకి? నెంబర్ ఆఫ్ 4 = నెంబర్ ఆఫ్ 4 ఒక నియమం. మరియు అవే ఉండాలి అలానే. చూడండి, ఇక్కడ A ఉంది, B ఉంది, C ఉంది, D ఉంది. అంటే రెండు కూడా సమానం ఉన్నాయి. కావున రెండు సమితులు సమానంగా ఉన్నాయి. కావున A=B అవుతుంది. చూసారా స్టూడెంట్స్? ఇక రెండోది, A=4, 8, 12, 16. ఇక్కడ B=ఏమిటి మనకి? 8, 4, 16, 18. చూడండి, ఈ నియమం సరిపోతుంది. 1 2 3 4 1 2 3 4. కానీ ఇక్కడ రెండు సమితులు సమానంగా లేవు మూలకాలు. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, 8 ఉంది. కానీ 12 ఉందా? లేదు. ఇక్కడ 16 ఉంది. కానీ సమానంగా లేవు. రెండు సమితుల మూలకాలు సమానము, ఒకేలా లేవు. కావున ఇవి సమాన సమితులు కావు. A=B. A=B. ఇక మూడో చూద్దాం. మూడోది మనకి A=2, 4, 8, 10 అండ్ B=మనకి X అనేది ఒక ధన సరిపూర్ణ సంఖ్య. సరి సంఖ్య కావడం మనకి ఎంత ఉండాలి మనకి? చూడండి, 2, 4, 6, 8. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. లెస్ దాన్ అంటే 10 కన్నా తక్కువ, ఈక్వల్ అంటే 10 కూడా ఉంటుంది. సో 10. చూడండి, ఇందులో 2 ఉంది, 1 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 10 ఉంది. రెండు సమితులు సమానంగా ఉన్నాయి. కావున A=B. స్టూడెంట్ 4 చూడండి, 4 ఏంటి మనకి? A=X యొక్క X 10 యొక్క గుణిజాలు. 10 గుణిజాలు అంటే 1 10, 2 10, 20, 3 10, 30, 4 10, 40, 5 10, 50 ఇలా ఎక్సెట్రా వస్తాయి. అలాగే B= ఎంత మనకి? 10, 15, 20, 25, 30 ఎక్సెట్రా. దీనికి తేడా ఏంటి? ఇది 10 గుణిజాలు అన్ని చివరి అన్ని సున్నాలు వచ్చాయి, కానీ ఇక్కడ 5 కూడా వచ్చాయి. కాబట్టి ఇక్కడ 10 ఉంది, 20 ఉంది, 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది. కానీ 15, 25 ఇక్కడ లేవు. కాబట్టి రెండు కూడా సమానం కావు. కాబట్టి ఏమవుతుంది? A=B. సో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. 4వ లెక్క, స్టేట్ ద రీజన్స్ ఫర్ ది
ఫాలోయింగ్. ఈ కింది వాక్యాలను తగు కారణాలు పేర్కొనండి. ఇవి కరెక్టా కాదని తర్వాత చూద్దాం. ఇవి ఎలా వచ్చాయని కారణం కూడా చెప్పాలి. అంటే అటువంటి మొదలు చూడండి. ఫస్ట్ 1, 2, 3, ఎక్సెట్రా 10. అంటే ఇందులో మూలకాలేంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కూడా ఉంది. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టాడు. ఇక్కడ ఏంటి? ఎక్స్ ఎగ్జాక్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అంటే ఎన్ సహజ సంఖ్యలు. ఎలా ఉన్నాయంటే సహజ సంఖ్యలు 1 నుంచి 10 లోపల ఉన్నాయి. ఎలా ఉన్నాయి మనకి? 1 నుంచి 10 లోపలే కాబట్టి 1 ఉంటుందా మనకి? లేదు. ఈక్వల్ టు పెట్టుంటే 1 వచ్చింది. అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ కూడా ఈక్వల్ టు 10 వచ్చింది. 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10 అంటే 1కి 10కి మధ్యలో ఉన్న సంఖ్యలు చూసాం. ఈ రెండింటిని బట్టి చూస్తే మనకి చూడండి, ఇందులో 1 లేదు చూసారా? ఇందులో 1 ఉంది, ఇందులో 1 లేదు. ఇందులో 10, ఇందులో 10 లేదు. అంటే రెండు ఈక్వల్ గా చూడడానికి కనిపిస్తున్నా ముందు వెనక నెంబర్లో 1, 10 లేదు. కాబట్టి ఇది రైట్ అయింది మనకి. ఇవి రెండు కూడా సమసముద్రులు కావు. కారణం అంటే రెండు సమానంగా లేవు కాబట్టి. సో రెండోది 2, 4, 6, 8, 10 నాట్ ఈక్వల్ టు అలా కాదు చూద్దాం. ఎక్స్ సెట్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? 2n+1. 2n+1 అంటే ఇక్కడ ఎన్ ఏంటి మనకి? అది స్మాల్. ఇందులో ఈ స్మాల్ ఎన్ అనేది ఏంటి మనకి? క్యాపిటల్ లాస్ట్. చూడండి, ఇందులో 1 పెడదాం. సహజంగా 1, 2, 3, 4 ఇదే కదా. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి 1, 2, 3, 4 ఎక్సెట్రా. ఇందులో 1 పెడదాం. n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే అవుతుంది మనకి 2 × 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. 2 + 1 3 వస్తుంది. మొదటి ఏమొస్తుంది మనకి? 3 వస్తుంది. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 2 పెడదాం. 2 × 2 + 1 2, 4 + 1 5 వచ్చింది. ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. ఇప్పుడు n బదులు 3 పెట్టండి. 2 × 3 + 1 6 + 1 7. చూడండి, ఎక్కడ తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే 2 లేదు, 4 లేదు, 6 లేదు. ఇంకోటి పెడుతుందాం. n ఈజ్ ఈక్వల్ టు 4 కదా. అంటే 2 × 4 + 1 8 + 1 9. సో ఇంకెలా వస్తాయి, కానీ రెండు సమానంగానే మనకి. ఈ రెండు కూడా సమసముతులు కావు. లేదా ఇది రఫ్ వర్క్ మనకి. నెక్స్ట్ 3లోకి వెళ్దాం. 3లోకి వెళ్తే 5, 15, 30, 45. చూడండి, ఎక్స్ వచ్చేటి ఎక్స్ ఎక్స్ అనేది 15 గుడిజం. 15 గుడిజం ఏంటి? 15, 30, 45, 60, ఎక్సెట్రా వస్తాయి. ఎందుకంటే 15 గుడిజాలు చాలా ఉంటాయి. సో ఇందులో చూడండి, స్టార్టింగ్ ఒక 15, 2 15, 30, 3 15, 45, 4 15, 60, 5 15, 75. సో ఈ రెండు కూడా సమానంగానే మనకి. 2 లేవు, ఎందుకంటే ఇందులో 5 లేదు. అలాగే ఇందులో మన 60 లేదు, అలాగే 75 లేదు. కాబట్టి ఈ రెండు సమాన సమితులు కావు. ఇవి సమసమితులు కావు. సమసమితులు కావు. ఇక 4 చూద్దాం. 4వది మనకి 2, 3, 5, 7, 9. ఎక్స్ వచ్చేది ఎక్స్ ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యలు మనకి ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, ఎక్సెట్రా. ఇందులో 2 సరిపోయింది, 3 సరిపోయింది, 5 సరిపోయింది, 7 సరిపోయింది, 9 లేదు. సో అందువల్ల ఇది సమసమితులు కావు. ఇది సమసమితులు ఎప్పుడైతే కావు, ఇది నాట్ ఈక్వల్ అయిపోయింది. సో నోట్ చూసుకోండి స్టూడెంట్స్. 5వ లెక్క చూడండి. 5వ లెక్క, లిస్ట్ ఆల్ ది సబ్సెట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. కింది సమితులకు గల ఉపసమితులన్నిటినీ జాబితా రూపంలో జాబితాను తయారండి. మొదటి చూద్దాం. PQ కాబట్టి
ఉపసమితి ఈక్వల్ టు P1 Q1 అలాగే PQ1 అలాగే శూన్య సమితి. ఇదేనా P1 Q1 PQ1 అలాగే శూన్య సమితి, ఇవి ఒక సమితి. ఇక రెండో దానికి C = X, Y, Z. దీనికి ఉపసమితులు సబ్సెట్స్. శూన్య సమితి ప్రతిదానికి ఉపసమితే, ఏ సమితికి ఆ సమితికి శూన్యత ఉంటే అది ఉపసమితి అయిపోద్ది. నెక్స్ట్ ఎక్స్, తర్వాతది వై, జెడ్, తర్వాత ఏం చేద్దాం, XY ఒకటి, YZ ఒకటి, ZX ఒకటి, తర్వాత ఏమవుతుంది మనకి XYZ. లేదు రాసుకోవాలనుకుంటే ZYX అలాగే YZX అటు ఇటు కూడా మనం చేసుకోవచ్చు కూడా. ఓకే స్టూడెంట్, చూడండి ఇంతవరకు. నెక్స్ట్ చేద్దాం అట్లు. అలాగే మూడోది D = A, B, C, D. ఉపసమితులు ఫస్ట్ మనకి నల్ సెట్, తర్వాత A, B, C, D. తర్వాత మనకి AB, AC, EAD. నెక్స్ట్ BC, BD. నెక్స్ట్ CD. నెక్స్ట్ వన్ A, BC, AC, BC. నెక్స్ట్ B, C, D. నెక్స్ట్ A, C, D. తర్వాత B, D, A. తర్వాత BC, BD అయిపోయిన తర్వాత BAD ఒకటి, తర్వాత BBC ఒకటి. సో స్టూడెంట్స్ మనం ఇంకా వస్తుంది చూడండి. ఇది మనకి మరి ఏమవుతుంది, A, B, C, D. స్టూడెంట్ నోట్ చేయండి. చూడండి నాలుగోది E = 1, 4, 9, 16. ఉపసమితులు సెట్ కామన్ 1, 4 సెట్, 9 సెట్, 16 సెట్. ఓకే, తర్వాత ఏంటి 1, 4, 1, 9, 1, 16. తర్వాత 4, 9, నెక్స్ట్ 4, 16, తర్వాత 9, 16, తర్వాత 1, 4, 9, తర్వాత 4, 9, 16, నెక్స్ట్ 1, 9, 16, తర్వాత 1, 4, 16. 1, 4, 16. So shade is equal to 1, 4, 9, 16. ఇవి దీనికి వచ్చినట్టు ఉపసమితులు. నెక్స్ట్ F చూద్దాం. F = అంటే ఫిఫ్త్ సమ్. ఫిఫ్త్ సమ్ ఎటువంటి 10, 100, 1000.
ఉపసౌతులు నల్సెట్, తర్వాత 10, తర్వాత 100, తర్వాత 1000, తర్వాత 10, 100, తర్వాత 100, 10, 1000, తర్వాత 100, 1000, నెక్స్ట్ 10, 100, 1000. నోట్ చేయండి ఇవి మనకి. సో దీంతో మనకి అభ్యాసం పూర్తయింది. ప్రతి ఒక్కరు జాతర వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి.